నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. మంగళగిరి సభలో సీఎం జగన్. రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు, షాక్ అయిన అధికారులు. ప్రచారంలో దూసుకుపోతున్న రాజకీయ పార్టీలు. కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి స్వయంగా నరేంద్ర మోడీ కాకినాడ జిల్లా అభ్యర్థికి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు వేసి గెలిపిస్తే కాకినాడ జిల్లాను అన్ని రకాలుగానూ ఆదుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రాజమండ్రిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. श्री टी उदय श्रीनिवास जी काकीनाडा से मोदी की गारंटी भी है और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है. यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी. इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा. इन सभी को भारी बहुमत से विजयी बनाए. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవస్థానం ఆధ్వర్యంలో కొండ దిగున ఉన్న ఉప ఆలయము అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు గత నెల 29వ తారీఖు నుండి నేటి వరకు నిర్వహించిన అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా నేడు చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాల్లో ప్రతినిత్యము ఉదయం నుంచి శ్రీ అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. నేడు చండీ హోమం పూర్ణాహుతి అనంతరం 11 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కంచుపట్ల సాయిరాం, ఏఈఓ దామోదర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి స్వామీజీ, ఇంకా ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు అన్నారు. మండలంలోని చెల్లూరు, వెంటూరు తదితర గ్రామాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగించారు.
ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా రాపాక వరప్రసాద్ను ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, వెంకటరెడ్డి, ఆయా గ్రామ సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తోటకు స్వాగతం పలికారు. ప్రజాబలం, ధనబలం, కులబలం, బంధువర్గం అన్నీ ఉన్న తమ్మున్న ఏకైక నాయకుడు మన తోట తిరుమతుడు గారు. తప్పకుండా మీరందరూ కూడా యోగేశ్వరరావు ఉండదు కదా, మనం ఏది కావాలన్నా అర్ధరాత్రిగా ఫోన్ చేస్తే కూడా పలికిలా ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్పేటువంటి సొల్లు కవర్లు అవన్నీ నమ్మొద్దు. డబ్బులు మొక్క మీద పడేసి ఓట్లు కొనుక్కున్నాం అనేటువంటి అహంకారంతో వాళ్ళు ఉన్నారు. ఈవేళ నేను వచ్చిన తర్వాత దానికి తేడా అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో దాడపడుతుంది. మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటే రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందని జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గోపీకృష్ణ కళ్యాణ మండపంలో బుధవారం ముస్లిం సోదరులతో మండల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ముస్లిం సోదరి సోదరుల యొక్క ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ మరి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అయినటువంటి సోదరు శ్రీ ఎస్ఎస్ బాజీ గారికి, అలాగే వేదికైనటువంటి ఇతర పెద్దలందరికీ, మండల స్థాయి నాయకులందరికీ, ఇతర గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, మరి ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పాత్ర చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు కలిసి ఈరోజు ఒక కూటమి ఏర్పడి మన మీద పోటీ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి 2 అతిపెద్ద మరి ప్రాంతీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరి జాతీయ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మన పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తా ఉన్నారు. అయినా మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎన్నికలు జరగకుండా ముందుకు వెళ్తానే ఉన్నాం. అంతే రీతిలో మరి మన డైరెక్టర్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని ఆయన ఎంతో ధైర్య సాహసాలతో మరి నేను ఒక్కనే చాలు అనే విధంగా ఏ ఒక్కరి మీద కూడా ప్రాబ్లకుండా ఆయనే పోటీ చేస్తూ ఈరోజు సింగిల్ పార్టీగా మనం పోటీ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా 3 శాతం రాబోయే రోజుల్లో కేవలం ఒక 4 రోజుల్లోనే ఈ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ కలుపుతుంది. తప్పనిసరిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరొకసారి నేను ఎమ్మెల్యే కావడం జరుగుతుంది. అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ సర్పంచ్ సునీల్ గారు కూడా ఈసారి గెలుపొందడం జరుగుతుంది. ఎందువలంటే సునీల్ గారు పాపం 3 సార్లు ఓడిపోయారు. ఆ 3 సార్లు కూడా మనం ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నటువంటి ఆయనతో కలిసి పోటీ చేశారు. పాపం 3 సార్లు పోటీ చేస్తున్నారు. ఆ 3 సార్లు ఈసారి నాతో కలిసి పోటీ చేస్తాడు. తప్పనిసరిగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. చింతూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎస్టీ కార్పొరేషన్ మెంబర్ చిచ్చడి మురళి సారథ్యంలో మా నమ్మకం నీవే జగన్ కార్యక్రమంలో భాగంగా చింతూరు గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిచ్చడి మురళి మాట్లాడుతూ జగనన్నతోటే మన్యం అభివృద్ధి సాధ్యమవుతుందని, మెరుగైన సదుపాయాలు, ఫీజు రియంబర్మెంట్స్, అమ్మఒడి, వాలంటీర్ వ్యవస్థ, అవ్వాతాతలకు ఇంటి వద్ద నగదు ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ ఈ పథకాలను అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వై రామలింగారెడ్డి, వైస్ ఎంపీపీ చిన్ని, కోట్ల కృష్ణ, పరిటాల సత్యనారాయణ, విజయారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నవరం నియోజకవర్గం విలీన మండలాలలో జమాల్ ఖాన్ రాకతో తెలుగు తమ్ముళ్ల జోష్ అంతర్గత కుమ్మలాటలతో సతమతమవుతున్న సమయంలో జమాల్ ఖాన్ రంగ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణంగా మారారు. తన సమక్షంలో నిమ్మలగూడెం నుండి 96 కుటుంబాలు, అయ్యవారిగూడెం నుండి 40 కుటుంబాలు, రేగులపాడు నుండి 36 కుటుంబాలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జమాల్ ఖాన్ మాట్లాడుతూ, విజన్ ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు, మన పిల్లల భవిష్యత్ మంచిగా ఉండాలి, రాబోయే తరాల గురించి ముందు చూపుతో ఆలోచించే ఉత్తమమైన నాయకుడు, వ్యవసాయ సాగులో పెను మార్పులు తేవాలన్నా, పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలన్నా, డ్వాక్రా మహిళలు అభివృద్ధి పదంలో నడవాలన్నా టీడీపీతోటే సాధ్యమని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయం సాధిస్తారని నేను కోరుతున్నా. సైకిల్ గుర్తుకే కమలం గుర్తు, సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి చెల్లులు అక్కలు అందరూ కూడా ఇయ్యాలని నేను మీ అందరినీ పేరు కోరుతా కోరుతున్నా. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమంగి మండలంలో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చెరుకుంపాలెం నుండి రాజవమంగి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీష దేవిలతో మండల నాయకులు, కార్యకర్తలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో శాంతినగర్ బ్రిడ్జ్, కిర్రాబు ఆనకట్టు, పోతురాజు గండి వరకు రోడ్డు నిర్మించే బాధ్యత నాదని, వైఎస్ఆర్సీపీ నెగ్గడం వలన ఏజెన్సీలో గిరిజనులకు ఉపయోగము లేదని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. సామాన్యులకు కూడా చట్టసభల్లోనూ రాజ్యసభల్లోనూ కూర్చేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రంలో డబ్బులు లేదు, రాజధాని లేదు, డబ్బు లేక ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక మద్యానికైతే 20 సంవత్సరాలకు తనగా పెట్టేశాడు. ఇంకా మనం రాష్ట్రం బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. మన ఉద్యోగుల విషయానికి వస్తే 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి జీతాలు వాళ్ళకి ఇవ్వట్లేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, అది లేదు. యువతకు ఉద్యోగాలు అన్నాడు, అది లేదు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారన్నాడు, అది లేదు. మహిళలకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు. ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా రకరకాల వేధింపులే, ఎక్కడ చూసినా అరాచకాలే, అక్రమాలే. ఈ సంగతులన్నీ మీ అందరికీ తెలుసు. మళ్ళీ చాలా మంది భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మన ప్రాంతంలో కూడా మనం చూస్తా ఉన్నాం. బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు. పాపం వాళ్ళకి తెలుగుదేశం కండువా కప్పుకోవాలని ఉంది, తెలుగుదేశానికి ఓటేయాలని ఉంది. కానీ బయటికి తెలిస్తే వాడు ఏం చేస్తాడో, మా కొట్టు రోడ్డు మీద ఉంది దాన్ని తీసేస్తాడేమో, నా ఇల్లు లేపేస్తాడేమో, నా రేషన్ తీసేస్తాడేమో, అమ్మ ఒడి రాదేమో, ఆసరా రాదేమో అని చాలా మంది భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మీరెవరికి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మన రంపచోడవరం నియోజకవర్గంలో నేను నీకు తోడుగా ఉంటాను. నాకు మా అమ్మ తోడుగా ఉంది. గతంలోనే వీడు మన అమ్మ మీద చాలా దారుణంగా వ్యాఖ్యలు చేస్తే సెంట్రల్ జైల్లో కూడా పెట్టించారు మన మేడం గారు. ఆ సంగతి మీరు గమనించాలి. వాడి పతనం ఇంకా మొదలైపోయింది. మీరెవరికి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఇక భారత్ మాతాకి ఈరోజు ఆల్మోస్ట్ 3 గంటల నుంచి అరకు పార్లమెంట్లోని రాజవమంగి రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవమంగి మండలం సందర్శించడానికి వచ్చాను. రాష్ట్రంలో ఒక సైకో నేను ఒంటరినైపోయాను, 3 పార్టీలు కలిసి నా మీదకు యుద్ధం చేస్తున్నాయి అని చెప్తున్నాడు. బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? మన సర్పంచులకి నిధులు ఉన్నాయా? ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోను, నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం అని. అవునా? మన గిరిజనులకు ఏం చేసింది ప్రభుత్వం? ఏమన్నా చేసిందా? గిరిజనులు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటారు. అలా ప్రధానమంత్రి గారు ఈ రోజు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంచాలని నిర్ణయించారు. ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండవు. చాలా సార్లు రాజవమంగి వచ్చాను. 6 నెలల కిందట నూకాలమ్మ దేవి తల్లి దర్శనం చేసుకున్నాను. అదే నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నాను, మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను, మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. ఇక్కడ ఉంటే ప్రధాన సమస్య శాంతినగర్ బ్రిడ్జ్ గురించి 2018లో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
కానీ అప్పుడు అంత సమయం లేనందువల్ల చేయలేకపోయాం. ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిద్రలో ఉంది. మీ అందరికీ కూడా ఏ మంచి చేయలేదు. కాబట్టి శాంతినగర్ బ్రిడ్జ్ పూర్తి చేసే విధంగా మేము ఇమ్మీడియట్ గా ఎలక్షన్స్ అయిన వెంటనే దానికి ఉపక్రమిస్తాము. అలాగే కిర్రాపు ప్రాజెక్టు విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా సమన్వయమైన నిధులతోటి ఎట్లాగైనా సరే రైతులకు నీరు అందించేటట్టు మీ అందరికీ అండగా ఉండేటట్టు ప్రతి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తాను. కేసు ఇప్పటి వరకు పెట్టినట్టు తెలీదు. నేను అది రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకొచ్చాను. కానీ ఇప్పటి వరకు కేసు ఏది రిజిస్టర్ కాలేదని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. నాకు డీటెయిల్స్ ఉంటే నేను ఎస్పీ గారితో డెఫినెట్ గా మాట్లాడతాను. ఎందుకంటే ఇది గూండా రాజ్యాన్ని అంతం చేయడానికి మేము కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇలాంటి గూండాగిరిని సహించేది లేదు. ఈ పాలనకు అంతమందించడానికి రాష్ట్రం మంచి రెడీ అయిపోయింది. మనం చూస్తే ప్రజలకు మధ్యపెట్టి ఈ రోజు వరకు గిరికలు దాని పేరులో ఉన్నట్టు భావించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పరిస్థితి చూస్తే ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేసి ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని ప్రజలు సిద్ధమయ్యారు. కాబట్టి రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారు, కూటమి ప్రభుత్వాన్ని పట్టం కడతారని చెప్పి మేమందరం విశ్వసిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో మండపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పాలన సాగించాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ను ఎంపీగా గెలిపించాలని తోట విజ్ఞప్తి చేశారు. అందరూ ఫ్యాన్ గుర్తమ్మా, మర్చిపోవద్దమ్మా. 2 ఓట్లు ఇస్తారు తల్లి, అందరూ కూడా ఫ్యాన్ గుర్తమ్మా. తోటన్నకు పూలమాల వేసి సాలువతో సత్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. తోటన్న నీ వెంట మేము ఉన్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జ్యోతుల నెహ్రూ, టీ టైం ఉదయ్ కలిసి బైక్ ర్యాలీగా చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం ప్రారంభించి జగపతి నగరం, చిల్లంగి, కిర్లంపూడి, ముక్కోళ్లు, రామకృష్ణాపురం, రాజుపాలెం, వేరవరం, రామచంద్రాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా ఎన్నికల టీడీపీ అబ్జర్వర్ తోట నవీన్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ టీ టైం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. మన కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ గారికి గాజు గుర్తుపైన వేయాలమ్మా. 1 పక్కన గ్రామ పంచాయతీలో వస్తున్నారు అనుకోండి. దీవించండమ్మా, ఆశీర్వదించండమ్మా. మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. 1 సైకిల్ గుర్తుపైన ఈవీఎం నెంబర్ 2, 1 9వ నెంబర్లో ఉన్న గాజు గుర్తుపైన వేయాలమ్మా. అమ్మా మర్చిపోకండి అమ్మా, మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కాకినాడ పార్లమెంట్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో అల్వేనమ్మా మన ఉదయ శ్రీనివాస్ గారు అల్వేనమ్మా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.